అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. గాణగాపూర్ దత్తమఠంలో మధ్యాహ్నం పూట అందరూ భిక్షను తీసుకుంటూ ఉంటారు. భిక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు, భిక్షను తీసుకునేవాళ్ళు కూడా ఉంటారు. గురుచరిత్రలో ఉంటుంది. నృసింహ సరస్వతి స్వామి అంటారు, ఎప్పుడూ కూడా సూక్ష్మ శరీరంలో గాణగాపూర్లోనే ఉంటాను అని చెప్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం ఏదో ఒక రూపంలో, భౌతిక రూపంలో వచ్చి భిక్షను తీసుకుంటాను అని స్వామి మాటిస్తారు. దీనికి ఒక చిన్న నిదర్శనం కూడా ఉంది, చెప్తాను. ఒక సాధకునికి నిజంగా స్వామి భిక్ష తీసుకుంటారా ఏమిటి అని అనుమానపడతాడు. గురుచరిత్రలో చెప్పారు కదా, ఇదంతా నిజమేమిటి, ఎలా వస్తారు ప్రతిరోజు శరీరంతో, అంత తేలిక ఇది అని అనుకుంటారు. ఆ రోజు ఏమైందంటే మధ్యాహ్నం ఆ సాధకుడు కూడా భిక్షకు వెళ్తాడు. కానీ ఆ సాధకుడికి ఆ రోజు తీవ్రమైన జ్వరం వచ్చేసి, పాపం భిక్షకు వెళ్ళలేనంత జ్వరం వచ్చేసి శోషొచ్చి కింద పడిపోతారు భీమానది దగ్గర. అలా శోష వచ్చి నిద్రపోయి కాసేపటికి మెలకు వచ్చిన తర్వాత ఊళ్ళోకి వెళ్తారు. ఏ ఇంటి దగ్గరకు వెళ్ళినా సరే ఆయన్ను చూసి, అదేమిటయ్యా ఇందాకనే వచ్చావు కదా, భిక్ష తీసుకున్నావు, మళ్ళీ ఎందుకు వస్తావు అని అనేసి పంపించేస్తారు. ఇదేంటి భిక్ష తీసుకోవడం ఏంటి, సరేలే పొరపాటు పడ్డారేమో అని ఇంకొక ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో కూడా ఇందాకే వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అనేసి పంపించేస్తారు. ఇలా ఎన్ని ఇళ్ళు తిరిగినా సరే పట్టెడన్నం కూడా దొరకలేదు. అప్పుడు వచ్చి ఆకలితో సంగమం దగ్గరే పడుకుంటారు. అప్పుడు స్వామి స్వప్న దర్శనం కలిగిన తర్వాత, దత్తాత్రేయ స్వామినే పరీక్షిద్దామనుకున్నావు కదా, చూసావా ఈరోజు నీ రూపంలోనే దత్తాత్రేయ స్వామి వెళ్ళి భిక్ష తీసుకున్నారు, అలాగే ప్రతిరోజు ఎవరో ఒక రూపంలో వచ్చి భిక్షను స్వీకరిస్తారు అని చెప్పారు. ఇప్పటికీ కూడా స్వామి మధ్యాహ్నం పూట ఏదో ఒక రూపంలో వస్తారు. భిక్ష ఇవ్వడం, భిక్ష తీసుకోవడం చాలా శ్రేష్టమైన పని. ఎవరైనా మన ఇంటికి యాచకుడు వస్తే నేను ఇచ్చేవాడిని, అతను తీసుకునేవాడు అనే అహంకారం ఉంటుంది. ఈ దత్తభిక్ష చేస్తే అహంకారం పోయి నేను కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదంతోనే బతుకుతున్నాను అనే స్పృహ వస్తుంది. అదే దత్తభిక్ష. దత్తభిక్ష 2 రకాలు. ఒకటి స్వీకరించడం, రెండవది ఇవ్వడం. దత్తభిక్షను స్వీకరించడం 3 చోట్ల కానీ, 5 చోట్ల కానీ, 7 చోట్ల కానీ అనే నియమం పెట్టుకుని, అంటే సపోజ్ 3 చోట్ల దత్తభిక్ష తీసుకోవాలి అనే నియమం పెట్టుకున్నారు అనుకుందాం. 3 దగ్గరకు వెళ్ళి ఆ వెళ్ళిన వాళ్ళు ఏదైతే భిక్షను ఇస్తారో ఆ భిక్షను ప్రసాదంగా తిని ఉండడం, మళ్ళీ భోజనం చేయకూడదు. రెండవది దత్తభిక్ష ఇవ్వడం. మీరు దత్తభిక్షను ఇవ్వచ్చు, మీకు ఎంతమంది ఇవ్వాలి అనుకుంటారో ఆహారాన్ని అంతమందికి పంపిణీ చేయవచ్చు. గాణగాపూర్లో ఇలా చేయడం వల్ల దత్తాత్రేయుని అపారమైన కృపా కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. దుష్కర్మలు కూడా తొలగిపోతాయి దత్తభిక్ష వలన. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.